గద్దలగుంట గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జరిగిన బహుమతి ప్రధానోత్సవ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మున్సిపల్ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు మాట్లాడుతూ, గత 23 సంవత్సరాలుగా ఎంతో వైభవంగా మన సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్న గద్దలగుంట గ్రామాభివృద్ధి కమిటీ నిర్వాహకులను ఆయన అభినందించారు. ఆటపాటలతో పాటుగా చిన్నారులను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దాలని, సామాజిక సేవలో యువత ముందుకు రావాలని ఆయన కోరారు. ఈ ప్రాంత అభివృద్ధికి స్థానిక శాసనసభ్యులు దామచల జనార్దన్ ద్వారా తన వంతు సహకారం అందిస్తానని ఆయన పేర్కొన్నారు. కమిటీ గౌరవ అధ్యక్షులు డాక్టర్ కొల్లా నాగేశ్వరరావు మాట్లాడుతూ, చిన్నతనం నుంచే ఉన్నతమైన విలువలతో కూడిన జీవన ప్రమాణాలను తల్లిదండ్రులు చిన్నారులకు నేర్పించినట్లయితే మనం ఆశించిన మెరుగైన సమాజం చూడవచ్చని అన్నారు. కమిటీ ప్రధాన కార్యదర్శి ఆరిగ శ్రీనివాసరావు మాట్లాడుతూ, అధికార యంత్రాంగం మరియు 120 మంది స్థానిక దాతల సహకారంతో గద్దలగుంట పార్కు, మహాప్రస్థానం, ఆరామ క్షేత్రం వంటివే కాకుండా ఇటీవల మహిళల సర్వతోముఖాభివృద్ధికి మహిళా భవన్ నిర్మించామని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ 32వ డివిజన్ అధ్యక్షులు ఆరిగ శంకర్రావు మాట్లాడుతూ, స్థానికంగా ఉన్న సమస్యలన్నింటినీ శాసనసభ్యులు దామచల జనార్దన్ గారి దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ ఆరిగ శైలజ, శ్రీ ప్రసన్న చెన్నకేశ్వర స్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి మాజీ సభ్యులు కుర్రా ప్రసాద్ బాబు, రైజ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శాంతకుమారి, సిటిజన్ ఫోరం అధ్యక్షులు కొల్లా మధు, ప్రముఖ న్యాయవాది చిట్టం శ్రీనివాసరావు, అవయవ దాన ట్రస్ట్ మెంబర్ జి నాగేశ్వరరావు, ఉమ్మడి శెట్టి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. చివరగా 14 రకాల ఆటల పోటీలలో గెలుపొందిన 100 మందికి మంత్రి శ్రీనివాసరావు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా రామ్సాయి డ్యాన్స్ అకాడమీ నృత్య ప్రదర్శన సభికులను ఎంతగానో ఆకట్టుకుంది. చక్కగా ఉపన్యాసం చెప్పగలిగిన ఉద్దేశంతో డయాస్ మీద ఒక్క నిమిషం మాట్లాడింది. దయచేసి గట్టిగా చప్పట్లు గట్టిగా ఉండాల్సింది. ఎందుకంటే భయం పోగొట్టాలా, డయాస్ని అందరూ కూడా చూసి ఆస్వాదించాలా. ఒక్కసారి గట్టిగా చప్పట్లు. అందరికీ నమస్కారం. నా పేరు త్రివేణి. నేను 10వ తరగతి చదువుతున్నాను పీవీఆర్ గర్ల్స్ హై స్కూల్లో. ఈరోజు మన టాపిక్ వచ్చేసి గద్దలగుంట అభివృద్ధి. గద్దలగుంట ఇంతకు ముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అనేది మనం ఇప్పుడు మాట్లాడుకుంటే, ఇంతకు ముందు గద్దలగుంట అంటే చాలా భయపడేవాళ్ళు, చాలా మంది ఇక్కడికి రావడానికి కూడా భయపడేవాళ్ళు. కానీ ఇప్పుడు చాలా గద్దలగుంట అభివృద్ధి మెంబర్స్ వాళ్ళు, కమిటీ మెంబర్స్ వాళ్ళందరూ కలిసి ఇక్కడ మొత్తం రోడ్డులు కానీ క్లీన్గా చేశారు. అలానే చెత్త అనేది మన సరౌండింగ్స్లో కానీ ఉంటే చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఎఫెక్ట్ అవుతుంది, చాలా డిసీజెస్ వస్తాయి. కానీ ఇప్పుడు అలా ఏమీ లేదు, మొత్తం క్లీన్గా ఉంది. అలానే ఉండాలనుకుంటే యాజ్ అ స్టూడెంట్గా నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఇక్కడ గద్దలగుంట కమిటీ మెంబర్స్ వాళ్ళందరూ కలిసి పిల్లలకి ఆటల పోటీలు, పాటల పోటీలు అలా పెట్టారు. దీనివల్ల పిల్లలకి కల్చరల్ యాక్టివిటీస్ అనమాట. అంటే వాళ్ళలో భయం పోయి నేను గెలవాలి అనేది వాళ్ళలో పట్టుదల ఉండి వాళ్ళు అన్నిట్లో పార్టిసిపేట్ చేసి వాళ్ళ భయం అనేది పోగొట్టాలని. కొంతమందికి స్టేజ్ ఫియర్ ఉంటుంది, అలా లేకుండా ప్రతి ఒక్క పిల్లలు ఆడుకుంటూ పాడుకుంటూ గెలవాలి, ఫస్ట్ ప్రైజ్ రావాలని నేను కోరుకుంటున్నాను. అలానే ఇక్కడ గద్దలగుంట కమిటీ మెంబర్స్ వాళ్ళందరూ కలిసి పెద్దవాళ్ళకి ముగ్గులు పోటీలు, చిన్నపిల్లలకి ఆటల పోటీలు, రన్నింగ్ రేస్ ఇలాంటివి చాలా పెడుతున్నారు. ఇప్పుడు వెళ్ళి పిల్లల దగ్గరికి వెళ్ళి ముగ్గులు అంటే ఏంటో తెలియదు అంటారు, కానీ ఇప్పుడు కూడా చాలా మంది ముగ్గులు వేయడానికి ముందుకు రారు. కానీ వీళ్ళు ఇలా పెట్టడం వల్ల చాలా మంది వాళ్ళ క్రియేషన్ని బయటికి తీసుకొచ్చి ఫస్ట్ రావాలి అని నేను కోరుకుంటున్నాను. ఇలానే ప్రతి సంవత్సరం, ఇది 23వ వార్షికోత్సవం, ఇలానే ప్రతి సంవత్సరం గద్దలగుంట కమిటీ. ఎందుకంటే ముగ్గులు పోటీలో జస్ట్ నిన్న హైదరాబాద్ నగరంలో ఉప్పల్లో ఒక మెసేజ్ రూపంలో ముగ్గు వేయడం జరిగింది. ఆ మెసేజ్ ఏంటంటే, స్టాప్ ద ఈవిటీజింగ్, స్టాప్ ద వైలెన్స్ అనే రూపంతో ఒక ఆడమ్మాయి ఒక పాపని బొమ్మేసి చుట్టూ ఉండే వైలెన్స్, ఈవిటీజింగ్ అరికట్టాలనే ఉద్దేశంతో ఒక మెసేజ్ రూపంలో, ముగ్గు రూపంలో తెలియపరిచింది ఒక పాప. కాబట్టి ఇది కూడా ప్రతి ఒక్కరు కూడా గమనించి ఈ సమాజంలో జరిగే వాటికి కూడా బాధ్యతగా ఉండేవాళ్ళు, బాధ్యతాయుతంగా ఉండేవాళ్ళని కూడా మనం గమనించి పోవాల్సిన బాధ్యత ఉంది. అలాగే ఆడపిల్లలు రక్షించాల్సిన బాధ్యత కూడా ఈ సమాజంలో ప్రతి ఒక్క పౌరుడి మీద కూడా ఉంది. అంటే రాజకీయ నాయకులతో ఇది కూడి ఉన్నది కాబట్టి మన డేట్ మొత్తం ఫిక్స్, ఏ సంవత్సరం అయినా సరే సంక్రాంతి సంబరాలు. కానీ
జనరల్గా ఏం చేస్తారంటే రాజకీయ నాయకులు వచ్చే డేట్ పెట్టుకొని ప్రోగ్రాం పెడతారు. మనదేమో ఎన్ని సంవత్సరాలైనా ఈ ఏర్పాటు చేయడంలో ముఖ్య ఉద్దేశం గద్దలగుంటని ఎలా అభివృద్ధి చేయాలి, పిల్లల్ని ఎలా నైపుణ్యం తీసుకురావాలి, ఆటల పోటీలు ఒక పక్క, గ్రామం యొక్క అభివృద్ధి ఒకవైపు, ఈ రెండిటికి ఈ వేదిక చాలా ముఖ్యం. ఆ ఉద్దేశంతోనే ఈ నిర్వహిస్తున్నాం. ప్రతి సంవత్సరం ఈ మీటింగ్ కూడా ఇంకొద్దిసేపట్లో ముగించి తర్వాత పిల్లలకి ఎంటర్టైన్ చేయడం జరుగుతుంది. కాబట్టి సైనికులందరినీ ఒక్కొక్కరుగా మేము పిలిచి మాట్లాడిస్తాం. ఈ అభివృద్ధి జరిగిన 23 సంవత్సరాల్లో రాజకీయ నాయకులు మనకు సహకారం, గద్దలగుంట ప్రజల సహకారం. ఎందుకంటే దగ్గర దగ్గర 130 మంది డోనర్స్ మనకి అభివృద్ధిలో భాగస్వాములై ఉన్నారు. ప్రభుత్వం కొంత ఇస్తే మనం కొంత వేసుకొని చేయటం ఉంది. వాళ్ళ 80% అయితే మన 20% ఉంటుంది. కాబట్టి అటువంటి వ్యక్తులు ఉండబట్టి ఈరోజు మనం ఈ యొక్క అభివృద్ధిని సాధిస్తున్నాం. కాబట్టి మొదటిగా మన కాబట్టి ఆయనకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ముందుగా ఆయన మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఆర్వి శ్రీనివాసరావు మన ప్రధాన కార్యదర్శి గ్రామాభివృద్ధి కమిటీకి తను ఇప్పుడే చెప్పాడు తన చిన్న ఉపన్యాసంలో. తర్వాత మిగతా డీటెయిల్స్ అన్నీ మన గౌరవ అధ్యక్షుడు గారు ఆశ్రవ్ గారు ఉన్నారు, మిగతా సభ్యులు ఉన్నారు, వాళ్ళు కూడా వివరిస్తారు. తాను చెప్పినట్టుగా గత 23 సంవత్సరాలకు పైగా కంటిన్యూస్గా క్రమం తప్పకుండా ఈ సంక్రాంతి సంబరాలు జరుపుకుంటూ ఉన్నాం. చాలా అత్యుత్సాహంతో, అందరి సహకారంతో. సరే, ఏడు చూస్తే కొంతమంది ప్రముఖులు తన లిస్టులో చదివినటువంటి వాళ్ళు చాలామంది యాబ్సెంట్ అయి ఉన్నారు. వాళ్ళు స్లైడ్ షో ద్వారా కూడా మీకు చెప్పబోతున్నారు గ్రామాభివృద్ధి కమిటీ చేసినటువంటి పనులన్నీ. ఎందుకంటే నేను చెప్తే ప్రతి సంవత్సరం చెప్పినట్టే మళ్ళీ ఉంటుంది. ముఖ్యంగా గద్దలగుంట పార్కు, ఆరామ క్షేత్రం, శ్రీశక్తి భవనం, ఇలా రకరకాలుగా మన మసాన్ వాటిక, వైకుంఠ ప్రస్థానం, రోడ్లు, డ్రైనేజీ, ఇవన్నీ చాలా పనులు మన గ్రామాభివృద్ధి కమిటీ ఎంతో కృషితో సాధించింది అందరి సహకారంతో. మొదటి నుంచి పాలసీవాడు చెప్తున్నారు, మనం తటస్థం. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ ప్రజాప్రతినిధుల యొక్క సహాయ సహకారాలు తీసుకొని వాళ్ళ అండదండంతో మన కార్యక్రమాన్ని కొనసాగించుకోవాలి. ఎందుకంటే గద్దలగుంట అభివృద్ధి మన ముఖ్య ఉద్దేశం. అరే, దానికోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈరోజు మన చెన్నకేశవ స్వామి టెంపుల్ ధర్మకర్త కుర్రా ప్రసాద్ తను నిత్యం ఎక్కడున్నా కూడా ఒక సాహితీవేత్తగా, కవిగా, నలుగురు బాగుండాలి అనే దాంట్లో ఎక్కడున్నా ఆలోచిస్తూ ఉంటాడు. ఆ వ్యక్తిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. గద్దలగుంట గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు జరుగుతున్న సంక్రాంతి సంబరాల బహుమతి ప్రధానోత్సవ సభా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మా అన్నగారు, ఒంగోలు మాజీ మున్సిపల్ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు గారు, మరో ముఖ్య అతిథిగా విచ్చేసిన ఈ ప్రాంతంలో పుట్టి ఒక ఉన్నత స్థానానికి ఆయన ఎదగడమే కాకుండా ఆయన కుమారుడు కూడా ఈ రాష్ట్రంలో ఎవరు చేయలేని కోర్సును చేసి జెనెటిక్ కోర్సు అని చెప్పి వాళ్ళ కుమారుడు కూడా వైద్య రంగంలో మంచి ఉన్నత స్థానాన్ని తీసుకొచ్చిన మన ప్రాంత ముద్దుబిడ్డ కొల్లా నాగేశ్వరరావు గారికి, డాక్టర్ కొల్లా నాగేశ్వరరావు గారికి, వాళ్ళ సోదరుడు మా మిత్రుడు కొల్లా మధు గారికి, శ్రీనివాసరావు గారికి, శైలజ గారికి, ఈ యొక్క సభా కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఆర్ శ్రీనివాస్ గారికి, సంచాలకులుగా వ్యవహరించిన ఉమ్మడి శ్రీనివాసరావు గారికి, వేదిక మీద ఉన్న ఇతర పెద్దలందరికీ, విచ్చేసిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు చిన్నారులకి తెలియజేసుకుంటున్నాను. 2 నిమిషాలు ప్రధానంగా సంక్రాంతి గురించి మాట చెప్పేసి ముగిస్తాను.
మన దేశం ప్రధానంగా వ్యవసాయ ఆధారిత దేశం. మన దేశంలో 70% గ్రామాలు ప్రజలు సౌభాగ్యంగా ఉంటేనే మనందరం సుభిక్షంగా ఉంటాం. మరి సంక్రాంతి పండగ ముందుగా ఎక్కడి నుంచి వస్తుందయ్యా అంటే, మనందరికీ అన్నాన్ని, అవసరమైన ఆహారాన్ని అందించే రైతన్నలు నివాసం ఉండే ఆ గ్రామాలు, ఆ పల్లెల నుంచి సంక్రాంతి పండుగ నడిచి వచ్చిందంట. ఎలా నడిచి వచ్చిందయ్యా అంటే, పంట పొలాలు సమృద్ధిగా పండి ఆ తరువాత పచ్చిడి ధాన్యపు రాసుల బంగారు దారుల వెంట సంక్రాంతి లక్ష్మి నడిచి వచ్చిందన్నారు పెద్దలు. అంటే ఇది కేవలం రైతుల పండుగేనా? ప్రధానంగా చూసుకుంటే రైతుల పండుగే. మన దేశపు వ్యవసాయానికి పట్టం కట్టి మట్టి సువాసనను పట్టి చూపించే ఏకైక పండుగ ఏదైనా ఉందంటే అది మనందరం ఈరోజు జరుపుకుంటున్న మకర సంక్రాంతి పండుగ మాత్రమేనని మనందరం సంగ్రహంగా చెప్పుకోవచ్చు. ఇది కేవలం రైతుల పండుగేనా? కాదు, మనందరి పండుగ, తెలుగువారి పండుగ, తెలుగు నేల పండుగ, తెలుగు జాతి పండుగ. అన్నిటికీ మించి పెద్ద పండుగ మనందరి పెద్దల పండుగ. మనందరినీ వదిలిపోయి తిరిగిరాని లోకాలకు తరలిపోయిన మన పెద్దలందరినీ స్మరించుకునే పెద్ద గొప్ప పండుగ మన సంక్రాంతి పండుగ. ఆ తరువాత ధనుర్మాసం ప్రారంభమయ్యేటప్పుడు ఈ ప్రతి ఇంటి వాకిట రంగురంగుల రంగవల్లులు, భోగి మంటలు, గంగిరెద్దుల విన్యాసాలు, హరిడోరంగ హరిదాసుల సంకీర్తనలు, అలాగే ఆకాశాన్ని అంటే గాలిపటాల నేపథ్యంలో చిన్నారుల కేరింతలు, బరిలో దిగే శత్రు సంహారమే లక్ష్యంగా భీకర పోరు చల్పే కోడి పందాలు, ఇలా ఎన్నో ప్రత్యేకతల సమాహారమే మన సంక్రాంతి పండుగ. మరి అటువంటి సంక్రాంతి పండుగను పురస్కరించుకొని గత 23 సంవత్సరాలుగా నిర్విరామంగా, నిరంతరాయంగా, నిరాటంకంగా ఒక వ్యక్తి, ఏకైక వ్యక్తి గద్దలగుంట గ్రామాభివృద్ధికి నడుం బిగించి ఈ కార్యక్రమాన్ని మరి నడిపించునంటే అది చాలా ఆనందదాయకం. 23 సంవత్సరాలుగా ఈ గద్దలగుంట ప్రాంతాన్ని ఒక గ్రామీణ వాతావరణంలో అనేక పాటల పోటీలు కానీ, ముగ్గుల పోటీలు కానీ, అలాగే ఇంకా అనేక రకాల పోటీలు నిర్వహించి వారందరికీ ప్రైజులు ఇవ్వటమే కాకుండా ఈ ప్రాంతంలో పుట్టి ఈ ప్రాంతంలో పెరిగి విద్యాపరంగా కానీ, వైద్యపరంగా కానీ, ఇంకా ఎంతో ఎత్తుకెరిగిన వారందరినీ ఇక్కడ పెద్దలుగా పిలిచి వారి చేత ఉపన్యాసాలు ఇచ్చి వారిలో ఇక్కడ కింద కూర్చున్న వారిలో పూర్తిని రగిలించే ఒక మహోత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టడమే కాకుండా ఈ గద్దలగుంట గ్రామాభివృద్ధికి మనం ఏం చేయగలం అనే దానికి ఆయన ఇంతకుముందు చెప్పాడు. 120 మంది దాతల సహకారంతో ఈ గద్దలగుంట గ్రామానికి కావలసిన మౌలిక సదుపాయాలు, ఓ పార్కు కానీ, ఓ గ్రంథాలయం కానీ, అలాగే ఓ శ్మశాన వాటి కానీ, ఆరామ క్షేత్రం కానీ, ఇటీవల నిర్మించిన మహిళా భవన్ కానీ, ఇవన్నీ కూడా ఎవరో ఒక వ్యక్తి నడుము మిగిస్తే కానీ సాధ్యమవు. అటువంటి మహత్తర కార్యక్రమానికి మరి కోరుకున్న ఆర్వి శ్రీనివాస్ని మనందరం హృదయపూర్వకంగా అభినందించాల్సిందే. అంటే అందరూ మద్దతు ఉంటేనే ఇటువంటి పనులు చేయడం సాధ్యమవుతుంది. మరి ఇటువంటి కార్యక్రమాన్ని నిరంతరంగా ఆయన కొనసాగించాలంటూ, అదేవిధంగా మీ అందరి సహకారం కూడా అందించాలని కోరుకుంటూ 4 మాటలు మాట్లాడే అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కుర్రా ప్రసాద్ గంటైన ఆనందాలయము ఈ 2 మంత్రి సీరన్న వాళ్ళిద్దరి టైంలో మంత్రి సీరన్నది బలరాం గారికి, మనం గదలగుంటికి ఆ 2 ఇస్తేనే పోదాము, వాళ్ళిద్దరు పట్టుబట్టి వాళ్ళ టైంలో ఆ 2 తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ఎవరైనా మనకి ఆ సహాయం చేసినప్పుడు వేదిక మీద మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే
వాళ్ళు డెవలప్మెంట్ విషయంలో గదలగుంటకి ఏదో ఒకటి చేద్దామని తపనతో చేశారు. ఇప్పుడు కూడా వాళ్ళు సాయం చేస్తుంటారు. సీఎన్ కూడా అట్లాగే ఆయన సహకారం పూర్తిగా అందిస్తూ ఉంటారు. అందువల్ల శైలజ గారు కూడా ఆ టైంలో బాగా హెల్ప్ చేశారు. ఆమెని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మహిళలకి, చిన్నపిల్లలకి అందరికీ కూడా నా హృదయపూర్వక నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. కరెక్ట్గా గ్రామ అభివృద్ధి కమిటీ అనేది 23 ఏళ్ల క్రితం పుట్టింది. దీనికి ముఖ్య కారకులు ఎవరు అంటే శ్రీ కొల్లా పుల్లయ్య గారు. వారిని ఈ సందర్భంలో మనం తలుచుకోవాలి. వారికి అప్పటికే 70 సంవత్సరాలు ఉంటాయి, కానీ ఎంత హుషారుగా ఉండేవాళ్ళు అంటే అసలు ఒక యంగ్ లాగా, ఒక 30 ఏళ్ళ కుర్రవాళ్ళలాగా ఎట్లా తిరిగేవాడంటే అభివృద్ధి కోసం నిరంతరంగా ఆయన ఎప్పుడు ఆలోచిస్తూ ఉండేవాళ్ళు. ఏదో ఒకటి చేయాలమ్మా. ఆ సందర్భంలో కొల్లా నాగేశ్వరరావు గారు, పుల్లయ్య గారు, అప్పుడు నేను కౌన్సిలర్గా ఉన్నాను. మా ఇంటికి వచ్చి ఇట్లా అభివృద్ధి కమిటీ పెట్టాలనుకుంటున్నావమ్మా, నువ్వు కూడా పాల్గొవాలి, నువ్వు కూడా దీనికి సహకరించాలి అని అడిగారు. చాలా మనస్ఫూర్తిగా నేను అప్పుడు అంగీకరించాను. అలాగే కొల్లాపల్లి గారికి, నాగేశ్వరరావు గారికి, ఆ తర్వాత శ్రీనివాసరావు గారికి నా వంతు కృషిగా నేను అయితే చాలా వరకు నేను సహకరించాను. అలాగే అభివృద్ధికి నేను కూడా బాటలు వేశాను. అలాగే మీరు ఇందాకన్నట్టు ఆరామ క్షేత్రానికి అయితేనేమి, గ్రంథాలయానికి అయితేనేమి, అప్పుడు శ్మశానానికి కూడా 10 లక్షల రూపాయలు తులసిరావు గారు ఉన్నప్పుడు కేటాయించడం జరిగింది. దాన్ని అసలు నిరంతరంగా ఒక పనిని పెట్టుకొని అది నిరంతరంగా చేయడం అనేది అసలు చాలా గొప్ప విషయం. 23 సంవత్సరాల నుంచి ఇప్పటికీ ఎవరన్నా చేస్తే మధ్యలో ఆగిపోతుంటారు, వదిలేస్తూ ఉంటారు. అట్లా కాకుండా తను ఎంత కాలసిద్ధిగా చేస్తాడంటే శ్రీనివాసరావు గారిని ఈ సందర్భంగా ఖచ్చితంగా అభినందించాలి. మీ అందరి చప్పట్లతో ఒకసారి వారిని అభినందిద్దాము. అదేవిధంగా కొల్లా పల్లయ్య గారిని కూడా ఒకసారి మనం తలుచుకొని వారికి కూడా నివాళులు అర్పిస్తూ వారికి కూడా చప్పట్లతో మీరందరూ తెలియజేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మన శ్రీనివాసరావు గారు టైంలో కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి గదలగుంటలో. వారు కూడా నిరంతరం ఎప్పుడూ అభివృద్ధి గురించి ఆలోచిస్తుంటారు. గదలగుంటకి ఫస్ట్ రోడ్లు వేశారు అంటే, రోడ్లు పడ్డాయి అంటే మా మంత్రి గారి టైంలోని ఖచ్చితంగా. అలాగే కొల్లా పుల్లయ్య గారిని మళ్ళీ మనం తలుచుకున్నాము. మళ్ళీ ఈ కార్యక్రమం ఇట్లాగే నిరాటంకంగా సాగిపోవాలని శ్రీనివాసరావు గారిని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన గదలగుంటలో నివాసం ఉంటున్న డాక్టర్ ప్రొఫెసర్ శాంతి కుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. రేస్ కాలేజీ. అందరికీ నమస్కారం అండి. వేదికను అలంకరించిన పెద్దలకు మరియు ఇక్కడ విచ్చేసిన మహిళలు మరియు పిల్లలు అందరికీ కూడా నూతన సంవత్సర అలాగే సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అండి. 2 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ గద్దలగుంటలో 10 years నుంచి నేను ఉంటున్నాను. కానీ 2 సంవత్సరాల నుంచి ఈ అబ్జర్వేషన్ చేస్తున్నాను. ఏం జరుగుతుంది ఇక్కడ, గ్రామాభివృద్ధి ఏంటి, ఇక్కడ కమిటీ ఏంటి. శ్రీనివాసరావు గారు నన్ను గుర్తించి, మీరు ఇక్కడ వాస్తవ్యులయ్యండి ఒక ప్రొఫెసర్గా మీరు ఉన్నారండి, మీరు తప్పకుండా ఇక్కడికి విచ్చేయాలి, అందరికీ కూడా మా పిల్లలకి కానివ్వండి, చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లలకి అందరూ కూడా స్టడీస్ పరంగా మీరు సజెషన్స్ ఇవ్వాలి, ఈ విధంగా ఆయన నన్ను ఆహ్వానించడం జరిగింది. అయితే నా యొక్క అబ్జర్వేషన్ ఏంటంటే, మనం చదువుకున్నాం కాబట్టి గుర్తించబడ్డాము అనేది. అయితే మనల్ని గుర్తించాలంటే ఎంతో బాధ్యతగా వాళ్ళు గ్రామాభివృద్ధి కమిటీ ఏ విధంగా బాధ్యత తీసుకుంది గద్దలగుంట గురించి అనేది మనం ఆలోచించాలి. నాగేశ్వరరావు గారిని అలాగే శ్రీనివాసరావు గారిని పోయిన సంవత్సరం నుంచి నేను అబ్జర్వేషన్లో జరిగింది. అంటే నేను 10 years నుంచి ఉండటం, మనం కాలేజీకి వెళ్ళటం అంతవరకే. ఈ 3 days నుంచి చూస్తే ఒక ముగ్గులు వేయించడం దగ్గర నుంచి పిల్లలకి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆటల పోటీలు, వాళ్ళ చిన్నమ్మాయి అదేవిధంగా
శ్రీనివాసరావు గారి భార్య మేడం గారు కూడా అదే విధంగా వాళ్ళు ఎంతో చురుగ్గా మనం ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయాలి, అందరికీ కూడా ఒక నిర్ణేతలు పెట్టడం. ఇప్పుడు ఒక పెయింటింగ్ వేశారనుకోండి, ఏ టీచర్ గారు దగ్గరికి తీసుకెళ్ళి మనం జడ్జిమెంట్ ఇవ్వాలి. అలాగే ఒక ముగ్గేయించాము, మనం దాని గురించి ఎంత చర్చ జరిపి దానికి ప్రైజ్ ఇస్తున్నాము. అలాగే మీలో ఉత్సాహాన్ని ఏ విధంగా కల్పించాలి, మీరు పాల్గొనటానికి చాలా పెద్ద వయసు వాళ్ళు 60 ఏళ్ళు ఉన్న వాళ్ళు కూడా ముగ్గుల పోటీలను అబ్జర్వ్ చేస్తే వాళ్ళు దాంట్లో పాల్గొనడం జరిగింది. చిన్న చిన్న పిల్లలు ముగ్గులు వేశారు, అలాగే 60 ఏళ్ళ వాళ్ళు కూడా ముగ్గులు వేయడం జరిగింది. ఈరోజు నా ప్రోత్సాహం ఏ విధంగా జరుగుతుంది, గ్రామాభివృద్ధి కమిటీ ఒకటి ఇప్పుడు పెద్దవాళ్ళు చెప్తుంటే నాకు తెలుస్తుంది. 23 సంవత్సరాల క్రితం ఒక ఊరిని మనం డెవలప్ చేసుకోవాలనుకొని ఒక కమిటీ తయారవటం, 23 సంవత్సరాలుగా కంటిన్యూస్గా దాని మీద వర్కౌట్ జరగటం, వచ్చినవన్నీ కూడా ఇప్పుడు ఒక లాస్ట్ ఇయర్ ఉమెన్స్ డే మనం మహిళా భవనాన్ని కట్టుకున్నాం. అలాగే ఆరామ క్షేత్రం, ఇవన్నీ కూడా గ్రామాభివృద్ధి కమిటీ వలన వాళ్ళ ప్రోత్సాహం, రకరకాలుగా వాళ్ళ శ్రద్ధ వలన ఇవన్నీ కూడా జరిగినాయి. ఇదే విధంగా గద్దలగుంటలో ఇంకా చాలా సంవత్సరాలు ఈ పండుగ జరుపుకోవాలి, ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఇలాగే కండక్ట్ చేయాలి. గ్రామాభివృద్ధి కమిటీ ద్వారా గద్దలగుంట ఇంకా అభివృద్ధి చెందాలి. పిల్లలందరూ కూడా స్టడీస్ మీద జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేసుకొని వాళ్ళు ముందుకు నడవాలని నేను కోరుకుంటున్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ కూడా నా ధన్యవాదాలు. మేడం గారు సైజా గారు ఎక్కిన ఆమెకిన, ఎందుకంటే మహిళ ఎదగాలంటే చదువు చాలా అవసరం. అందుకనే మనం ఈ యొక్క ప్రతి సంవత్సరం ఈ వేదికలు మీద కానీ బయట మనకున్న కమిటీ హాల్స్లో కానీ పిల్లల కోసం చైతన్యం కోసమే హాల్స్ ఏర్పాటు చేసాం. ఈ యొక్క గేమ్స్ కూడా ఏర్పాటు ఉద్దేశం కూడా అదే. కాబట్టి ఆమె ఒక ప్రొఫెసర్గా ఈరోజు మనం గదలగుంట ఉందని ఘనంగా చెప్పుకుంటున్నాం. అలాగే ఇందాక పీటీ మాస్టర్ వినోద్ కుమార్ని వచ్చినారు. కొద్దిగా ఈసారి ఆయన రావటం వల్ల గేమ్స్ చాలా ఈజీ అని, ఆయన క్విజ్ కాలేజీ 2-3 కాలేజీల్లో వర్క్ చేస్తున్నారు. ఆయన వేదిక మీదకి రావాలని కోరుతున్నాను. ఎందుకంటే ఆయన మన రాబోయే రోజుల్లో గదలగుంటకు కూడా తను పిల్లల్లో హ్యాండ్ రైటింగ్ ఒకటి, డ్రాయింగ్ ఒకటి నేను కంటిన్యూగా చేద్దాం సార్ ప్లీజ్. మేము అటువంటి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేసి వాళ్ళ అవసరాలను కూడా ఉపయోగించుకుంటాం. అలంకరించిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, అట్లాగే ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములైతూ ఈ కార్యక్రమానికి నిజంగా సంక్రాంతి శోభని తెచ్చినటువంటి తమ్ముళ్ళు, చెల్లాయిలు, ఎంతోమంది మహిళామూర్తులు, యువకులు అందరూ కూడా, యువకులందరూ కూడా హృదయపూర్వకంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. డాక్టర్ కొల్లా నాగేశ్వరరావు గారు ఇటువంటి బ్యాడ్జి ఒకటి జేబు తగిలించుకొని సైలెంట్గా ఆయన వృత్తి ఆయన చేసుకుంటూ ఉంటారు. ఒకసారి నేను డాక్టర్ గారికి వెళ్ళినప్పుడు ఈ బ్యాడ్జ్ చూశాను. నేను ధైర్యం చేసి అడిగాను, అడుగుదామా వద్దా అని చెప్పి, అడుగుదాము, తెలియదు అడగాలి కదా, ఆడ ప్రశ్నించకపోతే మనకు సమాధానం ఎట్లా వస్తుంది అని చెప్పి ధైర్యం చేసుకుని అడిగాను. సార్ ఈ బ్యాడ్జ్ ఏంటి సార్ మీరు అని అడిగితే అప్పుడు సారు నాకు వివరంగా చెప్పారు. ఇది ఆర్గాన్ డొనేషన్ మీద నేను క్యాంపెయిన్ చేస్తున్నాను. ఆర్గాన్ డొనేషను, బాడీ డొనేషను, ఐ డొనేషన్ అనేటువంటి కాన్సెప్ట్ని. సో ఆ తర్వాత నేను 1 గంట వారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని దాని గురించి పూర్తిగా నేను తెలుసుకోవడం జరిగింది. ఆ క్షణం నుంచి కూడా మనం కూడా మన వంతు మానవ సేవ చేయాలి అనే తలంపుతోటి ఈ ఆర్గాన్ డొనేషన్ అనేటువంటి కాన్సెప్ట్ని తీసుకొని పనిచేస్తున్నాం. సో ఈరోజు ఈ వేదిక మీద మరి శ్రీనివాసరావు గారు, వారి సత్యమణి శ్రీలక్ష్మి గారు మరి గద్దలగుంటకి నిజంగా ఒక వరం అని చెప్పి నేను భావిస్తున్నాను. కారణం ఏంటంటే 23 సంవత్సరాల నుంచి కూడా ఒక లక్ష్యంతో రాజకీయాలకి, కులమతాలకు అతీతంగా కేవలము వాళ్ళు పుట్టినటువంటి గడ్డ జన్మభూమి యొక్క అభివృద్ధికి కంకణం కట్టుకుని వాళ్ళు పనిచేస్తున్నారంటే ఎటువంటి స్వలాభాపేక్ష లేకుండా, ఎటువంటి రాజకీయ అపేక్ష లేకుండా వాళ్ళు చేయటం అనేటువంటిది చాలా గొప్ప విషయం. వారితో పాటు అనేక మంది టీము కలిసి మరి వారి చేదోడు వదడు కలిసి పనిచేయటం చాలా గొప్ప విషయం. అంతేకాకుండా మరి యొక్క గద్దలగుంట అభివృద్ధి కమిటీ యొక్క
స్లోగన్ ఏంటి, వాళ్ళ నినాదం ఏంటి అని చెప్పి నేను గమనిస్తే వాళ్ళ నినాదం ఒకటే. ఎవరు చెబుతారు? గద్దలగుంట అభివృద్ధి కమిటీ యొక్క నినాదం ఏంటి? ఎవరు చెబుతారు? మీ చేతుల్లోనే ఉంది, ఒకసారి చూడండి. కరపత్రం ఉంది కదా, ఒక పాంప్లెట్ డిజైన్ చేసి వాళ్ళు చక్కగా ఇచ్చారు. తమ్ముడు నువ్వు చెబుతావా? చేతావా? చెప్పు, తప్పైనా పర్లేదు చెప్పు. మానవ సేవే మాధవ సేవ. మాధవుడు అంటే ఎవరు? ఆ గుడిలో ఉన్నటువంటి ఆ యొక్క గ్రానైట్ రాయ. ఆ గ్రానైట్ రాయి కూడా మహిమలు ఎట్లొచ్చినాయి? మనిషి ద్వారానే ఆ యొక్క రాయి మహిమాన్వితమైనటువంటి దేవతామూర్తిగా తయారైంది. కాబట్టి మనం మనిషిని లక్ష్యంగా చేసుకొని ఏ సేవ చేసినా కానీ అది సాక్షాత్తు మనం నమ్మితే భగవంతుడు చెందుతుంది. నమ్మకపోతే మనకెంతో తృప్తినిస్తుంది. మీకు ఎంత సంపద ఉన్నా, ఎంత మీకు వైభవమైనటువంటి పదవులు ఉన్నా, మీరు ఏమి చేసినా మీకుండే తృప్తి కన్నా 1000 రెట్లు తృప్తి నిస్వార్థంగా మీరు చేసే సేవలో ఉంటుందనేటువంటిది వీళ్ళందరి యొక్క నమ్మకం. మరి దానికి ప్రతిరూపమే ఈ డెవలప్మెంట్స్. ఆరామక్షేత్రం కానీ, లైబ్రరీ కానీ, స్త్రీ శక్తి కానీ, అట్లాగే అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు, ప్లాంటేషన్ ఒకటి, ఇవన్నీ కూడా మరి ఆ సేవ, నిస్వార్థ సేవలో ఉండేటువంటి తృప్తి చాలా గొప్పదని చెప్పి భావిస్తూ 2 నిమిషాలు మీకు ఆర్గాన్ డొనేషన్ మీద నేను చెబుతాను. ఇది కొంతమందికి వినటానికి కొంచెం బాధగా ఉంటుంది. ఎందుకంటే పుట్టిన ప్రతి మనిషి ఖచ్చితంగా ఏదో ఒక రోజున జబ్బున పడక తప్పదు. అంగీకరిస్తారా? పుట్టిన ప్రతి మనిషి, ఆడగాని మొగ్గాని, యాక్టర్ కానీ, కలెక్టర్ కానీ, డాక్టర్ కానీ, ఎవరైనా కానీ ఆసుపత్రికి పోకుండా, జబ్బును పడకుండా, అనారోగ్యాన్ని పడకుండా ఉంటారా? అంటే అనారోగ్య పాలై ఉంటారు. దానికి మీరు చేయొస్తున్నారు, అంతే కదా? మరి పుట్టిన ప్రతి మనిషి శిలా శాస్త్రాలు వేసుకొని ఈ భూమి ఉన్నంత కాలం నేను ఉంటాను ఈ గడ్డ మీద అంటారా? డేట్ ఆఫ్ బర్త్ మనకు తెలుసు, కానీ డేట్ ఆఫ్ డెత్ కూడా దాని పక్కనే ఉంటుంది, అది మనకు తెలియదు. కాబట్టి పుట్టిన ప్రతి మనిషికి 2 తప్పనిసరి. ఒకటేంటంటే అనారోగ్యం తప్పనిసరి, మరణం కూడా తప్పనిసరి. కానీ తలుచుకోవటానికి కొంచెం బాధగా ఉంటుంది. మరి ఈరోజు ఎంతోమంది అభాగ్యులు, ఈరోజు భారతదేశము ముఖ్యంగా డయాబెటీస్ అంటే షుగర్ అనే జబ్బుకి ప్రపంచానికే ఒక రాజధానిగా తయారైంది. కాయకష్టం చేసుకొని పని పాటలు చేసుకునే వాళ్ళకు కూడా ఒకప్పుడు ఏంటంటే డయాబెటీస్ అంటే, షుగర్ వ్యాధి అంటే తిని కూర్చుండే వాళ్ళకేను లైఫ్ స్టైల్ డిసీజ్ అని చెప్పి అనేవాడు. ఇవాళ తిని కూర్చునే వాళ్ళు కాదు, శ్రమజీవులకి, తినడానికి ఆహారాన్ని పండించేటువంటి రైతులకి గ్రామాల్లో పోయి మీరు చూస్తే కనీసం ఆ గ్రామాల్లో ఉన్నటువంటి రైతాంగంలో కూడా 30-40% మందికి షుగర్ వ్యాధి వచ్చింది. మరి షుగర్ వ్యాధి రావటం వల్ల దీని పరిణామం ఎట్లా ఉంటుంది? కిడ్నీలు ఫెయిల్ అయితే, అశ్రద్ధ చేస్తే కళ్ళు చూపుపోతుంది, హార్ట్ కంప్లైంట్స్ వస్తాయి. మరి ఈ విధంగా కంప్లైంట్స్ వచ్చిన వాళ్ళు ఈ రోజున భారతదేశంలో హాస్పిటల్స్లో లెక్కకు మిక్కుటంగా లక్షలాది మంది ఉన్నారు కిడ్నీలు చెడిపోయిన వాళ్ళు. వాళ్ళు ఎవరి కోసం ఎదురు చూస్తున్నారంటే, ఎవరన్నా అవయవదాతలు ఉంటారేమో, వాళ్ళ కిడ్నీని మాకు డొనేట్ చేస్తే మాకు మళ్ళా పునర్జన్మ లభిస్తుంది. అట్లా ఈరోజు భారతదేశంలో లక్షలాది మంది కార్నియా బ్లైండ్ వాళ్ళు ఉన్నారు, అందులైపోయినారు కార్నియా డ్యామేజ్ కావటం వల్ల. వీళ్ళు ఎదురు చూస్తున్నారు, అయ్యా ఎవరన్నా దాతలు వచ్చి మనం చనిపోయిన తర్వాత ఈ శరీరాన్ని ఏం చేస్తామండి? చనిపోకముందు ఈ శరీరము ఎంతో మొక్కువైంది, మనకి ఎంతో మొక్కువైంది. ఈ ప్రపంచంలో మన శరీరానికి మించి ఏదైనా మనకి ఎక్కువ కాదు. అటువంటి శరీరము, అద్భుతమైన శరీరము ఏమైపోతుంది? కళ్ళారా చూస్తున్నాం కదా. మన తండ్రిని ఏం చేసాం, మన తల్లిని ఏం చేసాం, మన తాత ముత్తాతలను ఏం చేసాం? కొంతమంది భూమిలో పాతిపెట్టి మట్టికి అంకితం చేశారు, కొంతమంది అయితే అగ్నికి ఆహుతి చేశారు. అంతకుమించి ఇంకేమైనా చేయగలుగుతామా? అంతకుమించి చేయడానికి మనకేం లేదు. కానీ ఈ విలువైనటువంటి ఈ శరీరము ఎంతోమందికి పునర్జన్మనిస్తుంది. మరణించి కూడా మళ్ళా జీవించే అవకాశము ఈ యొక్క అవయవదానం ద్వారా ఉందనేటువంటిదే దీని యొక్క ఉద్దేశం. మరి అటువంటి అవయవదాన కార్యక్రమంలో మేమందరం భాగస్వాములే పనిచేస్తూ, మరి గద్దలగుంటలో ముఖ్యంగా డాక్టర్ నాగేశ్వరరావు గారు ముందు చెప్పిన తర్వాత వారికి కొన్ని పేర్లు ఇచ్చారు. ఆ పేర్లలో మొదటి 2 పేర్లు శ్రీనివాసరావు గారు, వారి శ్రీమతి శ్రీలక్ష్మి గారు ఉన్నారండి ఇక్కడ. దయచేసి వేదికకి ఒకసారి వస్తే అందరూ కూడా చప్పట్లు మారుమోగిపోవాలి.
ఎందుకంటే మన గద్దలగుంటలో శ్రీకారం చుట్టి మొట్టమొదటిగా వీలునామా రాశారు. వీలునామా ఎవరు రాస్తారండి? ఆస్తి కోసం వీలునామా రాస్తారు. నా ఆస్తి నా తదనంతరం నా వారసులకు పోవాలని వీలునామా రాస్తారు. కానీ వీరికి అత్యంత విలువైనటువంటి ఆస్తిని సమాజానికి దారదత్త చేశారు, వీలునామా రాశారు. ఈ ఆస్తి ఏంటంటే వెలకట్టలేనటువంటి మా శరీరాలు మేము చనిపోయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి మేము దానం చేస్తున్నాము అని చెప్పి. ఏ మనసు రాలేదా చప్పట్లు కొట్టడానికి? మరి మన గద్దలగుంటలో వారిద్దరు కూడా మొట్టమొదటిగా ముందుకు వచ్చి, అయ్యా మేము వీలునామా రాస్తున్నాము, మా తదనంతరము మా మరణానంతరము మా దేహాల్ని ప్రభుత్వ కాలేజీ డొనేట్ చేయండి, ఇంకేదైనా మాకు ఇబ్బందులు అయితే జరిగేటైతే మా శరీరంలో ఉండేటువంటి విలువైన అవయవాలని, బ్రెయిన్ డెడ్ కావచ్చు, ఇంకేదైనా సందర్భంలో ఇంకేదైనా కావచ్చు, అటువంటిప్పుడు మా శరీరంలో ఏమైనా విలువైన అవయవాలు ఉంటే కొంతమందికి ప్రాణదానం ఇచ్చే అవకాశం ఉంది. మా కిడ్నీలు, మా లివరు, మా గుండెకాయ, చనిపోయిన తర్వాత మా కళ్ళు. మన తల్లిదండ్రుల్ని చనిపోయిన తర్వాత మనం ఎక్కడ చూసుకుంటామండి? సమాధుల్లో చూసుకుంటాం, శ్మశానంలో చూసుకుంటాం. కానీ మన తల్లిదండ్రి అవయవ దానం కనుక చేస్తుంటే ప్రజల్లో చూసుకుంటాం. ఇదిగో ఆ అమ్మ కళ్ళల్లో మా నాన్న ఉన్నాడు, ఇదిగో ఈ నాయన కళ్ళల్లో మా అమ్మ ఉంది, ఎందుకంటే మా అమ్మ కళ్ళు ఆయనకి పెట్టారు, ఆయన చూడగలుగుతున్నాడు అని చెప్పి మనకు చనిపోయినటువంటి తల్లి తండ్రి మన ప్రియమైన వాళ్ళని మళ్ళీ ఈ సమాజంలో మనుషుల్లో చూసుకునే అవకాశం ఉందంటే సమాజంలో కాదు, అది ప్రజల్లో మనుషుల్లో చూసుకోవాలి. అదే మానవ సేవే మాధవ సేవ అని చెప్పి మరి అటువంటి టీంతో మేము పనిచేస్తున్నాం. మరి ఒకసారి శ్రీనివాస్ గారు వీలునామా రాశారు. 2 నిమిషాలు వారి యొక్క వీలునామా రాయడానికి ఏ విధంగా ఉత్సాహంగా ముందుకు వచ్చారో ఒక నిమిషం చెబితే నేను ఒక చిన్న మెసేజ్ మీకు ఇచ్చేస్తాను. మా టీం ఉన్నారు ఇక్కడ, మాధవరావు గారు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ గారు, అట్లాగే రంగారెడ్డి గారు రిటైర్డ్ టీచర్ గారు, వారిని కూడా వేదిక మీదకి పరిచయం చేసి సో ఈ యొక్క అవయవ దానం తాలూకు ఆవశ్యకత ఏంటి, అది ఎట్లా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనే 2 విషయాలు మేము ముందుంచి నేను సెలవు తీసుకుంటాను. శ్రీనివాసరావు గారు. ఇప్పుడు సార్తో మనకున్న సాన్నిహిత్యం మనం ప్రజలకి అవగాహన కల్పించాలంటే ముందు మనం ఉండాలి. మన శరీరాలని పూడ్చుతున్నాం, దహనం చేస్తున్నాం, కానీ మనం చనిపోయిన తర్వాత ఇతరులకు ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమంలో కొత్త సన్నివేశం వచ్చింది. ఎందుకంటే మేము ఇవ్వడంలో ఏంటంటే అవగాహన ఉంది కాబట్టి ఈ పని చేయగలిగాం. దానికి డాక్టర్ నాగేశ్వరరావు గారు మాకు అవగాహన కల్పించడం, ఆయన కూడా బ్యాచ్ పెట్టి ఈరోజు తిరగటం. కాబట్టి మన పాలెం నుంచి మేము ముగ్గురం, డాక్టర్ నాగేశ్వరరావు, తర్వాత నేను, తర్వాత మా మిస్సెస్, ఇట్లా. ఎందుకంటే మనం చాలా యాక్సిడెంట్ చూస్తున్నాం. మా బావగారిని రాధాకృష్ణమ్మ గారు చూస్తున్నాం. ఆయన కిడ్నీ డొనేషను ఒక యువకుడు ఇవ్వబట్టి 25 సంవత్సరాలు ఇప్పుడు ఆయన జీవించున్నాడు. ఆ రోజు కానీ అబ్బాయి కానీ ఇవ్వకుండా ఉంటే ఈరోజు ఆయనకి లైఫ్ లేదు. నేను ఎప్పుడు అబ్బాయిని గుర్తు పెట్టుకుంటానే ఉంటాను. ఈరోజు మా బావ బతికున్నాడు అంటే అబ్బాయి దేవుడు, అది దైవం అంటే. మనల్ని ఎవరు హెల్ప్ చేశారో అది. ఈరోజు రాధాలక్ష్మి హాస్పిటల్లో ఉన్నాడు. ఎందుకంటే మీకు చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి చెప్తున్నాను. ఎందుకంటే అందరూ 25 సంవత్సరాలు ఆయన లైఫ్ గడిపిస్తూ ఉన్నాడంటే అది మామూలు విషయం కాదు. డోనర్ మేము ఇవ్వడంలో కూడా ఉద్దేశం అది. అరే మన కుటుంబంలో ఎవరో మనకు తెలియని ఎక్కడో విజయవాడ అబ్బాయి మనకి ఇచ్చాడే, మనం కూడా రేపు ఒకరికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని కూడా మొదలుపెట్టాం. నేను వారికి అత్యుత్తమ మార్గం అవయవ దానం. గుండె, కళ్ళు, పరులకు ఉపయోగపడే జీవితాలకే నిజమైన సార్థకత చేరుతుంది అనేది వాస్తవం. మరి మానవ సేవ మాధవ సేవ అని పరోపకార్థం ఇదం శరీరం అని, దేహం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అని అంటూ నినాదం ఇచ్చి ప్రపంచాన్ని చాటి చెప్పిన భారతీయ మహాపురుషుల సందేశం మనం అమలు చేస్తున్నామా? నిజాయితీగా చెప్పాలంటే లేదనేదే మన నేత్రదానం, కేశదానం, చర్మదానం, అవయవ దానం మరియు శరీర దానాలకు స్వచ్ఛందంగా అంగీకరించే వారి సంఖ్య
భారతదేశంలో ప్రతి 10 లక్షల మందికి సగటుగా 0.8 అనే వాస్తవం ఒక చేదు నిజం. అమెరికా, ఫ్రాన్స్ లాంటి పాశ్చాత్య దేశాలలో ఆ సంఖ్య సుమారు 40 దాకా ఉంది. అవయవ దానాలకు కొరత వలన భారతదేశంలో ప్రతి సంవత్సరం సుమారు 5 లక్షల మంది అభాగ్యులు చనిపోతున్నారని ఆరోగ్య గుణాలకు ఆరోగ్య గణాంకాలు సూచిస్తున్నాయి. త్యాగ నిరతిలో స్వచ్ఛందంగా దాతలు ముందుకు వస్తే వీరి కుటుంబాల్లో వెలుగు నింపవచ్చు. దేశంలో ప్రతి ఏటా సుమారు 1,50,000 మంది మూత్రపిండాల వ్యాధి గ్రస్తులు దాతల కొరత వల్ల మృత్యువుతో పోరాడి చనిపోతుంటే కేవలం 3,000 మంది దాతలు మాత్రమే అందుబాటులో ఉన్నారు. సంవత్సరానికి సుమారు 25,000 మంది కాలేయ వ్యాధితో చనిపోతుంటే కేవలం 800 మంది దాతలు మాత్రమే అవయవ దానానికి సిద్ధంగా ఉన్నారు. కర్నియా అందులు సుమారు 65 లక్షల మంది నేత్రదానాల కోసం ఆశతో ఎదురు చూస్తుంటే సుమారు 19,000 మంది దాతలు మాత్రమే నేత్రదానం చేస్తున్నారు. మరి మిగిలిన వారు రంగుల ప్రపంచాన్ని చూడలేక కారు చీకటిలో కళ్ళుతో మ్రగ్గవలసిందేనా? ఏటా రోడ్డు ప్రమాదాలలో చనిపోతున్న వారి సంఖ్య సుమారు 1,50,000 మంది ఉంటుంది. వారి కుటుంబ సభ్యులు కొంతమందైనా అవయవ దానానికి ముందుకు వస్తే ఎందరో అభాగ్యులకు ప్రాణభిక్ష పెట్టవచ్చు. ప్రమాద వశాత్తు మొదట నిర్జీవమైన జీవస్మరులకి అవయవాల దానంతో కనీసం 8 మందికి పునర్జీవనము ప్రసాదించవచ్చు. చర్మదానం చేసి ఎసిడ్ దాడులు, అగ్ని ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాల్లో ముఖం అందవికారంగా మారిన కొంతమంది యువతులకైనా శాస్త్ర చికిత్సలు చేసి ఆత్మవిశ్వాసంతో జీవించే అవకాశం కల్పించవచ్చు. కేశదానం చేసి క్యాన్సర్లు చికిత్సతో కూడా మరికొంతమందిలో జీవించే అదృష్టాన్ని సొంతం చేసుకుందాం. త్రివేణికి అందరూ కూడా చప్పట్లు కొట్టాలి. థ్యాంక్ యూ త్రివేణి. మరి క్విజ్ కాంపిటీషన్ రెడీ ఉన్నారా మీరు? ఓకే. సార్ ఏమంటారంటే మా పిల్లలందరూ ప్రైజుల కోసం ఎదురు చూస్తున్నారు, ఎక్కువ మంది చెప్పలేకపోవచ్చు, కానీ అందరికీ ప్రైజులు ఇవ్వాలి కాబట్టి ఇది మీరు పాంప్లెట్ రూపంలో మాకు ఇవ్వండి. మా పిల్లలందరికీ ఎవరైతే ఉత్సాహం ఉన్నారో వాళ్ళకి ఇస్తాము. నెక్స్ట్ వీక్ వచ్చి వాళ్ళ కాంపిటీషన్ పెట్టిన అంటున్నారు. ఓకేనా? అట్లా చేద్దాం. ఓకే ఫ్రెండ్స్. మరి అమ్మ తల్లులు విన్నారు కదా, అవయవ దానం. సంక్రాంతి పండుగని మనకందరికీ అందించే రైతు సమ్మె చేస్తూ ఉన్నాడు. అందరం గుర్తు చేసుకోవాలి. ఈ పండగ చేసుకోవటమే రైతులు కష్టించి పండించినటువంటి ధాన్యాన్ని ఇంటికి తెచ్చుకునే సమయంలో ఈ పండుగ జరుపుకుంటున్నాం. కానీ గిట్టుబాటు ధర లేక దేశ సరిహద్దుల్లో గడ్డగట్టే చలిలో రైతు సమ్మె చేస్తున్నాడు. ఒక దురదృష్టకరమైనటువంటి పరిస్థితి మన దేశవ్యాప్తంగా నెలకొని ఉంది. ఒక రకంగా రైతు నోట్లో మట్టి కొడుతున్నారు. రైతు దుఃఖంతో కన్నీళ్లతో ఈ దేశం సుభిక్షంగా ఉండదు. మనకి గడ్డు రోజులు రాబోతున్నాయి అనే దానికి ఇది ఒక విషమ సూచిక, చేదు నిజం. మనమందరం వారి కష్టాన్ని గుర్తుంచుకొని ఈ సంక్రాంతి సందర్భంగా రైతు తృప్తిగా ఉండేదానికి ఏం చేయగలమో మనమందరం ఆలోచిద్దాం. థ్యాంక్ యూ. కాపాడుకోవడం కోసం దాన్ని ఆయన చెప్పిన తర్వాత ఆర్య శంకరరావు గారిని కూడా సాధారణంగా వస్తున్నారు. కానీ మా డీజే కాబట్టి ఎదురుగుండ పన్నుని
ఇప్పుడు 12 పనులు మా దగ్గర ఉన్నాయి. ఎమ్మెల్యే రాలేదు కాబట్టి ఆ షీట్ తేలేదు. ఒక రోజు పోయి అందరూ పోయి ఇచ్చొస్తాము. కాబట్టి అధ్యక్షుడు కాబట్టి ఆయన ఎన్ని పనులు. గౌరవనీయులు, వేదిక మీద ఉన్న అదేవిధంగా ఇప్పుడున్న అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనమెంట్ యాక్టివిటీస్లో ఆర్ఈ శ్రీనివాసరావు దగ్గర 25 సంవత్సరాల నుంచి ఇది 23 సంవత్సరాల నుంచి ఇది స్టార్ట్ అయ్యింది. ఈ పనులన్నీ కూడా చాలా చక్కగా నిర్వహిస్తున్నారు. విద్యార్థుల పట్ల, ప్రజల పట్ల మంచి అవగాహనతో వాళ్ళ విషయాలన్నీ తెలుసుకొని వాళ్ళు తెలుసుకొని ఈ పొలిటికల్ అంటే రాజకీయ పార్టీ వాళ్ళకి తెలియపరచడం, వాళ్ళు దాన్ని ఆమోదించడం, ఆ పనులు జరగడం చాలా చక్కగా జరిగింది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ మన గెద్దలగుంటకి డెవలప్మెంట్ జరిగింది అంటే నాకు తెలిసినంతవరకు ఈ 43 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ గెలిచినప్పుడే డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. ఏది ప్రజలకు సంబంధించిన విషయాలు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి. అదేవిధంగా అది జనార్దన్ గారు 2014లో వచ్చినప్పుడు కానివ్వండి, అదివరకు వచ్చేసేసి ఎంపీ గారు కానం బలరాం గారు, కృష్ణమూర్తి గారు కానివ్వండి, అదేవిధంగా ఇప్పుడు మళ్ళా జనార్దన్ గారు వచ్చినప్పుడు కానివ్వండి, ఈ డెవలప్మెంట్ అనేది జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా దగ్గర ఇప్పుడు వరకు మన గెద్దలగుంటకి ఏ అయితేనేమి శ్మశానం కావచ్చు, లేకపోతే ఆరామక్షేత్రం కావచ్చు, ఈ మహిళా భవనం కావచ్చు, ఇక రకరకాల ఏదైనా కానీ వాటికి స్థలాలు కేటాయించింది టీడీపీ హయాంలోనే మహిళా భవనానికి సంబంధించిన విషయాల్లో. అదేవిధంగా ఇప్పుడు దగ్గర 5 కోట్ల దాకా కూడా మనకి తెలుగుదేశం పార్టీ నుంచి నిధులు వచ్చినాయి. ఆ నిధులే ఇప్పటి వరకు జరిగినాయి. ఇప్పుడు మళ్ళా జనార్దన్ గారు గెలిచి ఇప్పుడు ఈ డెవలప్మెంట్ వచ్చేసి డ్రైవ్ కార్యక్రమం, మున్సిపాలిటీకి సంబంధించిన శానిటేషన్ కావచ్చండి, అదేవిధంగా ఇంకా రకరకాల ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. మొన్న వచ్చారు డ్రైవ్ ప్రోగ్రామ్ 1 వీక్ జరిగింది. ఆ 1 వీక్లో వచ్చేసేసి ఎక్కడెక్కడ గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి ఏందనేది తీశారు. మన సచివాలయం భవనం వచ్చేసి అద్దీంట్లో ఉంటున్నారు కాబట్టి అది తీసుకెళ్ళి అటు మన శ్మశానంకి వెళ్ళి ఉన్న మన స్థలం ఉంది మున్సిపాలిటీకి సంబంధించింది, అక్కడ కట్టడం జరుగుతుంది. దానికి నిధులు కూడా కేటాయించారు. ఏదైనా కానివ్వండి, ఒక రాజకీయ పార్టీ కాదు, మనం కూడా ప్రజలు కూడా సహకరించాలి. మనం కూడా మన వంతు వాళ్ళతో కూడా సహకరించాలని సందర్భంగా తెలియజేస్తూ నేను ఇంతటితో ముగిస్తున్నాను. 14 పనులు ఎమ్మెల్యే గారి సారథ్యంలో జరుగుతాయి, అవి చేపిస్తాము. ఆ లిస్టు కూడా రేపేసి అందరం కలిసి పోదాము. ఇప్పుడు ఇందాక చెప్పాను, మన గెదలగుంట పార్క్ ఎకరా స్థలం కాపాడుకున్నామంటే అది మంత్రి సీనన్న, అలాగే ఆరామ క్షేత్రం, ఈ 2 ఆయన టైంలో జరిగినాయి. కాబట్టి ఎప్పుడైనా ఆయన పిలుస్తూనే ఉంటాం. ఎందుకంటే గుర్తు వచ్చినప్పుడల్లా ఈ విషయాలు మనకు ఎప్పుడు గుర్తుంటాయి. శైలజ గారు ఈ విషయంలో 2 చూసినప్పుడు ఆ తర్వాత డెవలప్ చేశాం. అంచెలంచెలుగా డెవలప్ అయింది. మన వాళ్ళు డొనేషన్ ఇచ్చారు, ప్రభుత్వం ఇచ్చింది. కానీ ఆ స్థలాన్ని కాపాడుకునేది చాలా ఇంపార్టెంట్. ఆ టైంలో ఎంపీ గారికి 1,40,000 రూపాయలతో 3 కోట్ల రూపాయల స్థలాన్ని కాపాడాం. అది ఇక్కడ ఉన్న గొప్ప విషయం. అందుకని చెప్పుకోవాలి సమయం వచ్చినప్పుడు. అందుకని ప్రభుత్వ స్థలాన్ని ఎప్పుడు కాపాడుకుంటే మనకి భవిష్యత్తులో మన పిల్లలకి ఉపయోగం, పెద్దలకు ఉపయోగం. కాబట్టి అటువంటి స్థలాల్ని మాకు మీరు సహకరించినందుకు భవిష్యత్తులో కూడా సహకరిస్తూ ఉంటారు, సలహాలు కూడా ఇస్తుంటారు. ఆయన్ని గెదలగుంట సీనన్న అని అంటూ ఉంటారు, అన్నావదిన అని. కాబట్టి ఆయన్ని మాట్లాడవలసిందిగా మెయిన్గా గెదలగుంట అభివృద్ధి గురించే మాట్లాడాలని చెప్పేసి కోరుతున్నాం, భావించాలని కోరుతున్నాం. సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఒక పాప కూడా స్టార్టింగ్లో బాగా మాట్లాడింది. గెదలగుంట రావాలంటే భయపడే రోజులు ఉన్నాయని విన్నానని చెప్తున్నా పాప. మేము చూసాం అవన్నీ కూడా. అయినప్పటికీ కూడా ఎన్ని భయాలున్నా ఏమున్నా కానీ సంక్రాంతి అంటే గెదలగుంటే ఊళ్ళో ఉన్నటువంటి అందరి దేవతామూర్తులు అందరూ కూడా షికారు గెదలగుంటకు వస్తారు. అది మన గెదలగుంటుకున్న ఇంపార్టెన్స్. 23 సంవత్సరాల క్రితం గ్రామ అభివృద్ధి కమిటీ ఒకటి ఏర్పాటై ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి బాధ్యత తీసుకొని పనిచేస్తూ ఉన్నాను. నేను ఒకసారి రాజకీయాల్లో
పోటీ చేశాను, మున్సిపల్ చైర్మన్గా పోటీ చేశాను. మీరందరూ ఆశీస్సులతోటి మంచి మెజార్టీతో గెలవడం జరిగింది. నేను ఎప్పుడు ఫీల్ అవుతూ ఉంటాను ఈ గద్దలగుంటకి అల్లుడిని, ఎందుకంటే గొల్లా పిచ్చమ్మ మనవరాలని కదా నేను చేస్తున్నాను అందుకోసం. కాబట్టి గద్దలగుంట్ల పట్ల నాకు ఎప్పుడు కూడా బాధ్యత ఉంటుంది. ఇక్కడ ఎన్ని గుళ్ళు ఉన్నాయో అన్ని గుళ్ళకి కూడా ఉచితంగా ట్యాప్ కనెక్షన్ ఇచ్చేసి ఆ రోజుని ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నా టైంలో ఇక్కడ జరిగినాయి. తర్వాత కూడా గద్దలగుంటలో జరిగినటువంటి అభివృద్ధిలో ప్రధానమైనటువంటి పాత్రధారిగా ఉండటం నిజంగా నా అదృష్టంగా నేను ఎప్పుడు కూడా భావిస్తాను. ఎప్పుడైతే పనిచేసే మనుషులు కొంతమంది ఉన్నారో వాళ్ళకి సహకరిస్తే ఆటోమేటిక్గా ఆ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందుద్ది అనేటువంటి నమ్మకం ఉన్నటువంటి వ్యక్తి. మనకి ఇక్కడ ఫోటో చూస్తా ఉన్నా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఇన్స్పిరేషన్ అందరికీ. పట్టుదలగా రాజకీయాల్లో ఉండి ఓడిపోయినప్పటికీ కూడా మరలా ఈ రోజున రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత కీలకమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. అలాగే చిరంజీవి గారు అబ్బాయి అక్కడ కూడా చూస్తూ ఉంటే రామ్ చరణ్. వీళ్ళందరూ కూడా మనకి ఇన్స్పిరేషన్ అంతా కూడా మనం చూసి నేర్చుకోవాలి. ఎప్పుడైతే మనలో పోరాడేటువంటి మనస్తత్వం ఉంటుందో, సమాజం పట్ల బాధ్యత ఉంటుందో, ఒక పని పట్ల అంకిత భావం ఉంటుందో అప్పుడు ఖచ్చితంగా మన ఫలితాలు మనకు అన్నీ కూడా అనుకూలంగానే ఉంటాయి. తాత్కాలికంగా అపజయాలు ఎదురైనా కూడా ఎవరూ నిరాశ పడకూడదు ఖచ్చితంగా. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే చాలా కాంపిటీషన్ జరుగుంటాయి ఇక్కడ ఈ సంక్రాంతిని దృష్టిలో పెట్టుకొని. కొంతమంది ప్రజలు వస్తే కొంతమంది రావు. రానంత మాత్రాన వాళ్ళు అసమర్థులు కాదు. ఆ రోజు వాళ్ళు ఉన్నటువంటి టాలెంట్ని పూర్తిగా చూపించలేకపోవడం వల్ల మాత్రమే వాళ్ళు ఆ బహుమతికి అర్హత పొందలేకపోయారు. అంతే తప్ప ప్రతి ఒక్కళ్ళు కూడా టాలెంట్ ఉంటుంది. దాన్ని మాత్రం అవసరమైనప్పుడు ఖచ్చితంగా మనం బయటికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేయాలి. నేను రాజకీయాల్లో వచ్చే ముందు కూడా చదువుకునేటప్పుడు కూడా సామాజిక బాధ్యత కొద్దిగా ఎక్కువగా ఫీల్ అయ్యేటువంటి మనస్తత్వం కాబట్టి రాజకీయాల వైపు రావడం జరిగింది. రాజకీయాలకు వచ్చిన తర్వాత నా వరకు నేనైతే చాలా సాటిస్ఫాక్షన్గానే ఉన్నాను. నాకు చేతనైనంత వరకు ఈ సమాజానికి సేవ చేయగలిగినటువంటి సంతృప్తి అయితే ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి నేను చైర్మన్గా దిగిపోయి దాదాపు 20 సంవత్సరాలు ఇవాళ కూడా మీ అందరి మనసుల్లో ఎంతో కొంత స్థానం సంపాదించుకొని ఉన్నారంటే నిజంగా అది నాకు పూర్వజన్మ సుకృతం. నేను చేసినటువంటి పని పట్ల మీరందరూ కూడా గుర్తించాలనేటువంటి నమ్మకం ఎప్పుడూ ఉంటుంది. ఆ నమ్మకంతో ముందుకి వెళ్ళి పనిచేసే ప్రయత్నం చేస్తాను. ఈ గద్దలగుంటకు సంబంధించి ఈ రోజున మన కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఎవరు ప్రతిపాదించారు అనేటువంటి సమస్య ఈ కూటమి ప్రభుత్వంలో ఉత్పన్నం కాదు. దామచర్ల జనార్దన్ అభివృద్ధి అంటే ఖచ్చితంగా ముందుంటాడు. మనం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలని ఆయన దృష్టి కనుక తీసుకెళ్తే ఖచ్చితంగా ప్రజల అవసరం కోసం పనిచేయడానికి ఆయన ఎప్పుడు సిద్ధంగా ఉంటాడని చెప్పని మీకు తెలియజేస్తా ఉన్నాను. ఆ అంశాల్లో కూడా మీతో పాటుగా నేను కూడా మీ అందరికీ కూడా సహకరిస్తానని చెప్పేసి అని తెలియజేసుకుంటా ఉన్నాను. మీరు ఒంగోలు టౌన్ చూస్తూ ఉంటే ఈ 7 నెలల కాలంలో డివైడర్స్ మీద ఉన్నటువంటి అన్నీ కూడా మార్పుదల చేస్తూ టౌన్కి ఒక నూతన అందాలు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అంటే ఎప్పుడు కూడా అభివృద్ధి అనేటువంటి ఆలోచనతో ముందుకెళ్తూ ఉంటాడు జనార్దన్. కాబట్టి అటువంటి వ్యక్తి మనకి అందుబాటులో ఉన్నాడు. నాకు స్నేహితుడు కాబట్టి నాకు విశ్వాసం ఉంది. ఖచ్చితంగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం నా వంతు సహకారం అందిస్తానని చెప్పని తెలియజేస్తూ ఇక్కడికి పిలిచి గౌరవించినందుకు గద్దలగుంట గ్రామాభివృద్ధి కమిటీకి ఇంతసేపు ఓపిక ఉన్న మీ అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసి సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. విధంగా మా మెమోరాండాన్ని మేము కలిసి మీ కాడికి వస్తాం. ఎమ్మెల్యే గారు రాలేదు కాబట్టి మీతో పాటు అందరం కలిసి ఆయన్ని సమస్యల మీద మా డివిజన్ అధ్యక్షులు కూడా తీసుకొని వస్తాం. మా ప్రత్యేకంగా ఒకసారి ఆయనతో టైం తీసుకొని మాట్లాడదామని చెప్పేసి నువ్వు కూడా మాతో పాటు రావాలి. కాబట్టి మీకు అంటే ఇందాక ఎందుకంటే ఎమ్మెల్యేనా అని ఎవరు ఆయన రాలేదు కాబట్టి మనం ఆయన రిప్రజెంటేటివ్గా మీరు ఎందుకంటే గతంలో మాకు మీరు పనిచేసి ఒక మాట చెప్పారంటే డెఫినెట్గా అది పని చేస్తారు. అదైతే నాకైతే తెలుసు. అందువల్ల ఆ పనులన్నీ ఎందుకంటే ప్రజలు అభివృద్ధి కావాలన్నా ప్రభుత్వం మనతో కలిసి పనిచేయాలా, మనం కూడా వాళ్ళతో కలిసి పనిచేయాలా. దానికి కూడా మనం సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మన పనులు
ప్రభుత్వానికి మన సీనన్న, అలాగే శైలజ గారు, అధికారులు శంకరు, వీళ్ళు ఇంకా ఉన్నారు, వాళ్ళు కూడా కలిసి ఒకసారి ఎమ్మెల్యేగా చెప్పాలా. కాబట్టి ఆయన కూడా లాస్ట్ టైం మనకి 1,90,00,000 రూపాయలు మనకి ఎదురుగా ఇచ్చున్నాడు. శంకర్ కూడా మొండోడు, గట్టిగా పట్టుకోండి శంకర్, పట్టుకుంటే గట్టిగా ఫైట్ చేస్తాడు. ఎలా పట్టుకోండి సమస్యల కోసం. శంకర్ ఉంది లేటుగా వచ్చింది, లేటుగా మెసేజ్ ఎమ్మెల్యే గారిని ఒప్పించుకొని వచ్చాడు గదలగొండ సమస్యను మనం తీర్చాలని. కాబట్టి మన వేదిక యొక్క ముఖ్య ఉద్దేశం గదలగొండ అభివృద్ధి, పిల్లల్ని అవగాహన కలిగించడం, మహిళల్ని చైతన్యం చేయడం. చదువు ఎప్పుడు ఉండదో మహిళ డెఫినెట్గా ఎదుగుద్ది. మన మహిళా భవన్ ఏర్పాటు చేసడంలో ముఖ్య ఉద్దేశం అది. ఎందుకంటే మహిళలందరికీ, పిల్లలందరికీ ట్రైనింగ్ క్లాసులు, అలాగే మన మాస్టర్స్ కూడా ఉన్నారు. ప్రతి నెల ఏదో ఒకటి డాక్టర్ గారు వచ్చి క్లాసులు తీసుకుందాము. మనకి అవసరమైతే పక్క నుంచి కూడా పిలిపించి వాళ్ళ క్లాసులు ఇప్పిద్దామని ఉద్దేశం చేసుకున్నాం. ఎందుకంటే పాలెం అభివృద్ధి కావాలంటే మనం చదువు ఉండాలా, చదువుతో పాటు తెలిసిన విషయాలు మనం తెలుసుకోవాలి, తెలియని విషయాలు తెలుసుకోవాలి, అది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈరోజు మీరు చాలా ఓపిక అయినారు. ప్రైజులు కూడా ఇంకోసేపట్లో మొదలు పెడతాం. మన ఉమ్మడిశెట్టి సీను నేను మాట్లాడలేదండి, నాకు అవకాశం ఉన్నటువంటి మిత్రుడికి, సభాధ్యక్షుడికి ముందుగా ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క ధన్యవాదాలు వస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ చాలామంది చాలా విషయాలు చెప్పినా కూడా ఒకే ఒక్క మెసేజ్ ఉంటుంది. ఆ మెసేజ్ అనేది చిన్న కథ రూపంలో మాత్రమే నేను చెప్పి నేను విరమిస్తాను. మేము అప్పట్లో రాజకీయ పార్టీలో ఉన్నప్పుడు మేము దాదాపుగా 16 గంటల సేపు క్లాస్ చెప్పడం జరిగింది. ఆ క్లాస్ చెప్పే ముందు జక్కా వెంకయ్య గారు చిన్న కథ చెప్పారు. ఆ కథ యొక్క మెసేజ్ అనేది మీకు వినిపిస్తాను, చక్కగా ఉంటుంది. ఒకే ఒక్క నిమిషంలోనే దాన్ని పూర్తి చేస్తాను. ఒక వ్యాపారి 3 బొమ్మలు రోడ్డు మీదకి తీసుకొస్తాడు. 3 బొమ్మలు 3 విధాలుగా చెప్పడం జరిగింది. ఒక బొమ్మ ఖరీదు 1000 రూపాయలు, రెండో బొమ్మ ఖరీదు 2000 రూపాయలు, మూడో బొమ్మ ఖరీదు 3000 రూపాయలు అని చెప్తారు. ఈ 3 బొమ్మల ప్రత్యేకత ఏంటంటే, ఒక బొమ్మ 1000 రూపాయల బొమ్మ చెవిలో గోలికాయ ఇస్తే ఈ చెవి గుండా బయటకు వస్తుంది, అది 1000 రూపాయలు అంటారు. ఇంకొక బొమ్మ చెవిలో గోలికాయ ఇస్తే పొట్టలోకి వెళ్ళిపోద్ది, ఇది 2000 రూపాయలు అంటారు. మూడో బొమ్మ చెవిలో గోలికాయ ఇస్తే నోటి ద్వారా వచ్చింది. దాంట్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, పొట్టలో మింగినోడు ఉపయోగపడేవాడు కాదు, ఈ చెవిని విని ఆ చెవి ద్వారా ఉపయోగించేవాడు కూడా పనికొచ్చేవాడు కాదు. మనకి చెవి ద్వారా విని నోటి ద్వారా చెప్పగలిగేవాడే మనకి అవసరం. కాబట్టి మీరందరూ కూడా మూడో బొమ్మ రూపంలో తయారవుతారని చెప్పి ఆశిస్తూ విరమిస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. ఉమ్మడి సభ్యులు గారు మంచి మెసేజ్ ఇచ్చారు. పని ఆయన చాలా ఉన్నా కూడా దాన్ని వదులుకొని ఇక్కడికి వచ్చారు. ఆయనకి మేము ప్రత్యేక అభినందన తెలియపరచాలి. ఎందుకంటే సంక్రాంతి సంబరాలు వాళ్ళ ఫ్యామిలీస్ ఇప్పుడు ఎమ్మెల్యే గారు అయితే వాళ్ళ అమ్మాయిని తీసుకొని, అమ్మాయి ఫారెన్ వెళ్తుంది శ్రీనివాస్ మీరు ముందుగానే చెప్పారు, కానీ మేము వెళ్ళాల్సి వస్తుంది, అందుకని చెప్పి ఈసారి ఇంకోసారి వస్తామని చెప్పేసి అని చెప్పాడు. కాబట్టి ప్రతి ఒక్కరికి పనులు ఉన్నాయి. కాబట్టి మనం ఏంటంటే సంక్రాంతి సంబరాలకే ఆ రోజు డేట్ ఫిక్స్ చేసి ఉన్నాం. కాబట్టి ఈ సమస్య ఉంటుంది. కాబట్టి వచ్చినప్పుడు వాళ్ళని మర్యాదపూర్వకంగా పిలుస్తాం. రాకపోయినా కూడా మనం ఫీల్ అయ్యేది, కానీ మనం పనులు చేయడమే మన ముఖ్యం. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు అలాగే మనము చక్కగా మహిళా భవనం నిర్మించుకున్నాం, చక్కగా వచ్చింది మనకి. ఆ మహిళా భవనాన్ని ఆ మహిళలు చక్కగా ఉపయోగించుకోవాలి. ఆ సందర్భంగా ఏమన్నా స్కీములు ఉంటే చక్కగా తీసుకొచ్చేసి మహిళలకి ఉపయోగించాలని నేను కోరుకున్నాను. నేను ఎందుకని చెప్తున్నానంటే, నేను కౌన్సిలర్గా ఉన్నప్పుడు దాదాపు కుట్టు సెంటర్ పెట్టించాను. కుట్టు అంటే గవర్నమెంటే కుట్టు సెంటర్ పెట్టించేసి 45 మందికి 2 బ్యాచ్లుగా వాళ్ళందరికీ నేర్పించడం, వాళ్ళకందరికీ మిషన్లు కూడా ఇవ్వడం జరిగింది. అట్లాంటి ఇంకా చాలా ఏదైనా ఒకటేనండి, సంక్షేమం సంబంధించినవి కూడా ఏవి అర్హులైన వాళ్ళందరికీ కార్డు రావాలి.
రాన్నా